హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం నువ్వులతో లడ్డు ఎలా చేయాలన్నది చూపించేస్తానండి. పాకం పట్టే పని లేకుండా సింపుల్గా, ఈజీగా, త్వరగా లడ్డు ఎలా చేయాలన్నది చూపించేస్తాను. ఈ లడ్డూని కనుక రోజు ఒకటి పిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచిది. పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా రోజుకి ఒక లడ్డు తింటే మనకి చాలా మంచిది. ఇందులో ఎన్నో విటమిన్లు, అలాగే ఫైబర్ కంటెంట్ అన్నది ఎక్కువగా ఉంటుంది కదా నువ్వుల్లోని. ఇలా ట్రై చేయండి ఒకసారి. ముందుగా నువ్వులు తీసుకున్నానండి. 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నువ్వుల్ని డ్రై రోస్ట్ చేస్తున్నానండి. వేయించుకోవాలి. చిటాపటా అంటాయి కదా, అప్పుడు దాకా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మీరు హైలో పెట్టి వేయించారంటే మాడిపోతాయి. మాడిందంటే చేదు వచ్చేస్తుంది నువ్వులు అన్నది. సిమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. ఇందులోనే ఏ కప్తో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం అన్నది వాటర్ ఏమి వేయకుండా దానంతట అదే మెల్ట్ అయిపోతుంది కదండి. వాటర్ ఏం పోయకుండా దానంతట అదే మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, కాస్త మెల్ట్ అయింది కదా, ఇంకాస్త కరిగితే సరిపోతుంది. దీనికి పాకం అన్నది ఏమీ అవసరం లేదండి. బెల్లం అన్నది పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది అన్నమాట. పాకం పట్టే పని ఉండదు. ఇంకాస్త కరగాలన్నమాట. కాస్త కరిగింది కదండి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పొడి వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నారంటే ఇంకా కరిగిపోయిందండి బెల్లం అన్నది. అక్కడ లేదు కదా, లమ్స్ కింద లేకుండా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు, వాటిని వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుని చేయాలండి, నువ్వులు వేసిన కాడి నుంచి కూడా. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఆ బెల్ల పాకం అన్నది మనకి నువ్వులకి బాగా పట్టాలన్నమాట. అప్పటి వరకు బాగా కలిపేసుకుందాం. అలాగే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకున్నానండి. రాసుకుని ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదండి, ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా లడ్డూల కింద చేసేసుకోవాలి. ఇవి చాలా సింపుల్గా అయిపోతాయండి. మీకు గట్టిదనం కూడా రాదు, అంత గట్టిగా కూడా రాదన్నమాట, మెత్తగానే ఉంటుంది. మరి బెల్లం పాకం పట్టి చేశారంటే గట్టి పడిపోతూ ఉంటాయి కదా, అలా గట్టిగా కాకుండా ఎవరైనా ఈజీగా తినే విధంగా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేశారంటే రెడీ అయిపోయాయండి. ఒకవేళ మీకు చల్లారి కొలిది ఉండవట్లేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి అదే పెనంలో సిమ్లో పెట్టి ఒకసారి మళ్ళీ పొయ్యి మీద వేడి చేశారంటే మీకు మళ్ళీ ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. రెడీ అయిపోయాయి. ఇలా రోజుకి ఒకటన్నా పిల్లలకి పెట్టారంటే పిల్లలకి మంచిదే. పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా కూడా రోజుకి ఒకటి తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. అలాగే కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.